ఈరోజు ఈ వీడియోలో లీప్ యాప్లో పాఠశాలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అంటే మనబడి మన భవిష్యత్తు, పిఎంశ్రీ, ఎస్ఎంసి, క్లస్టర్ స్కూల్ అకౌంట్, అలాగే సమగ్ర ఇతర డోనర్ అకౌంట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ అకౌంట్ల యొక్క వివరాలు మన యొక్క లీప్ యాప్లో అప్డేట్ చేయాలి. దీనికి చివరి తేదీ ఏప్రిల్ 30లోగా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏ విధంగా ఈ బ్యాంక్ అకౌంట్స్ అప్డేట్ చేయాలి, ఆ అకౌంట్స్ యొక్క వివరాలు ఏ విధంగా నమోదు చేయాలి, అవి ఎక్కడ ఉంటాయి, దాని యొక్క ఆప్షన్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. మనం లీప్ యాప్ని ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్ అని ఉన్న చోట మీ స్కూల్ యొక్క డైస్ కోడ్ని, అదేవిధంగా అటెండెన్స్ యాప్లో లాగిన్ అవడం కోసం ఏదైతే పాస్వర్డ్ ఉపయోగిస్తున్నామో ఆ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్పై క్లిక్ చేయండి. స్కూల్ బకెట్పై క్లిక్ చేసినట్టయితే మీకు స్కూల్ ప్రొఫైల్, పెర్ఫార్మెన్స్, రిసోర్సెస్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, ఈ సర్వీసెస్పై క్లిక్ చేయండి. ఇక్కడ కనిపించేటిలో బ్యాంక్ డీటెయిల్స్ అనే టైల్పై క్లిక్ చేసినట్టయితే మనకి నో డేటా ఫౌండ్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ముందుగా కూడా ఏ విధమైన అకౌంట్స్ కూడా యాడ్ చేసి ఉండవు కనుక ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో యాడ్పై క్లిక్ చేసినట్టయితే మనకి అకౌంట్ టైప్, అకౌంట్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ మూడు కనిపిస్తాయి మనకి. ఇక్కడ అకౌంట్ టైప్ మనం క్లిక్ చేసినట్టయితే మనకి మనం ఎంటర్ చేయాల్సినటువంటి మనబడి మన భవిష్యత్తు, పిఎంశ్రీ, ఎస్ఎంసి, క్లస్టర్ స్కూల్ అకౌంట్, సమగ్ర అకౌంట్, డోనర్ అకౌంట్, మనం ఏదైనా డోనర్ అకౌంట్ మన దగ్గర ఉన్నట్టయితే, మన పాఠశాలకు ఎవరైనా డోనర్స్ ఉన్నట్టయితే వారి యొక్క అకౌంట్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇప్పుడు మనం మనబడి మన భవిష్యత్తు అంటే గతంలో నాడు నేడు అని పిలిచేవారు, దాని యొక్క అకౌంట్ని మనం ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం. మనం ఒకసారి ఇక్కడ మనబడి మన భవిష్యత్తుపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ యొక్క పాస్బుక్లో మీ పాఠశాలకు సంబంధించి అకౌంట్ ఏ విధంగా ఉంది, ఎస్ఎంసి పేరుతో ఉందా లేకపోతే స్కూల్ పేరుతో ఉందా చూసి ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కాలంలో ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన సెర్చ్ బటన్పై క్లిక్ చేసినట్టయితే బ్యాంక్ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ బ్యాంక్ యొక్క వివరాలన్నీ కనిపించిన తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అని అడగటం జరుగుతుంది. ఈ అకౌంట్ నెంబర్ ప్లేస్లో అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ని రెండోసారి కూడా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్పై క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్టయితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఏమైనా ఎడిట్ చేయాల్సి వస్తే కనుక ఇక్కడ ఎడిట్ సింబల్పై చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు డిలీట్ చేయాలనుకుంటే కూడా డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఇక్కడ వర్క్ జరిగింది. ఈ విధంగా దీన్ని మనం వెరిఫై చేసుకున్న తర్వాత యాడ్పై క్లిక్ చేసినట్టయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మరొక బ్యాంక్ అకౌంట్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ కనిపించేది ఎస్ఎంసి అకౌంట్, అలాగే సమగ్ర ఎస్ఎన్ఏ అకౌంట్ అంటే మనం పిఎఫ్ఎంఎస్ నుంచి ఈ మధ్యకాలంలో అమౌంట్లు డ్రా చేస్తున్నాం కనుక ఆ పిఎఫ్ఎంఎస్ అకౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సమగ్ర ఎస్ఎన్ఏపై క్లిక్ చేసి దానికి కూడా అకౌంట్ హోల్డర్ నేమ్ పిఎఫ్ఎంఎస్, మీరు ఏ అకౌంట్ నెంబర్ అయితే ఉందో ఆ అకౌంట్ నెంబర్ పేరు ఇచ్చి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చినట్టయితే మనకి సెర్చ్ పై క్లిక్ చేసినట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ సెర్చ్పై క్లిక్ చేసి సెర్చ్ చేసినట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇచ్చి దాన్ని సబ్మిట్ చేయండి.